ఒక మహానటిమణి సావిత్రి గారు ఆవిడ జీవితం పూర్తిగా మారిపోవడం చూసి మీకేమనిపించింది? అంటే లాస్ట్లో బాగా బాధ కలిగింది అందరికి. చాలా కోపం వచ్చింది యాక్చువల్లీ. ఎందుకంటే లాస్ట్లో నేను వెళ్ళి కూడా చూడలేదు. ఎందుకంటే అంత గ్రేట్ ఆర్టిస్టు అలాగా ఎందుకు అవ్వాలి? ఆ టాలెంట్, ఆ ఇంటెలిజెన్స్ ఏమైందనేది. ఎందువల్ల అలా అయిందంటారు జీవితం? అది మరి పర్సనల్ లైఫ్లో ఉన్న ఇబ్బందులు అందరికీ ఉంటాయి. ప్రతి వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి పర్సనల్ లైఫ్లో. అలాగని చెప్పేసి మనం అలాగ దిగజారిపోలేం కదా. మనం సేఫ్ గార్డ్ చేసుకోవాలి కదా. మిమ్మల్ని బాగా కష్టపెట్టిన సంఘటన ఏది ఇండస్ట్రీలో మీకు జరిగింది? కానీ అన్యాయం జరగడం కానీ మీ మనసు గాయపడిన సందర్భం కానీ? ఇది పేర్లు చెప్పలేను కానీ కొంతమంది అబద్ధాలు ఆడేసి మన్ని తప్పించడం కోసం కొన్ని పిక్చర్స్లోంచి అది చేశారు. ఇంకో ఆర్టిస్ట్ కోసం అని మా మీద రాంగ్ ఫ్లాప్ ఆర్టిస్ట్ అని అలాంటింతా చేసిన వాళ్ళు ఉన్నారు. అది మాకు బాగా తెలిసిన చాలా ఫీల్ అయ్యాయి అనమాట. ఇప్పుడు అందరివి ఫ్లాప్లు అవుతాయి, అందరివి హిట్స్ అవుతాయి. ఎవరు అవ్వలేదు ఎవరు కదా. కరెక్టే. మమ్మల్ని మాత్రం పర్టికులర్గా చూపించడానికి వాళ్ళ బ్యాడ్ మోటివ్ తప్ప ఇంకేం కాదు. ఎవరు అంటే ఎవరు చేశారు నటీమణుల నటీమణుల కోసం ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ అలాంటి వాళ్ళు అవన్నీ కష్టపెట్టింది. ఆ రోజులు కష్టపడ్డా. మీ కళ్ళ మీద ప్రత్యేక దృష్టి ఉండేది కెమెరాలకి. అవునవును. దానికి ఏమైనా మీరు శ్రద్ధ తీసుకునేవారా? డైరెక్టర్లు గ్రహించారా అది ఇట్లా చేపకళ్ళలాగా ఇలా ఉండేవి? లేదు, నేను అలాంటిది ఏమి స్పెషల్గా ఏం చేయలేదు. వాళ్ళు మేకప్ వేసేవాళ్ళు, నేను యాక్ట్ చేసేదాన్ని. అంతేనా? అఫ్ కోర్స్ కళ్ళతోనే మనం ఇంప్రెస్ చేయాలి కదా ఆ రోజు. సో ఖాళీ సమయంలో ఏం చేస్తుండేవారు మీరు? ఖాళీ టైంలో నేను వచ్చాక గార్డెనింగ్ చాలా చేసేదాన్ని. ఫస్ట్ జయనగర్లో ఉండేవాళ్ళం. అక్కడ గార్డెన్ చాలా బాగుండేది. అంటే తర్వాత ఇది కొని ఇది డెవలప్ చేసాం అనమాట. ముగించేలోపు మా తెలుగు ప్రేక్షకులకు ఒక సీక్రెట్ చెప్పాలి మీరు. చెప్పండి. ఈ వయసులో మీకు ఎన్నేళ్ళని అడగడం భావ్యం కాదు, అయినా అడిగేస్తున్నాను. 75 దాటింది. చాలా సంతోషం కృష్ణకుమార్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సాక్షితో మాట్లాడేందుకు ఈరోజు. తొలి అవకాశం ఎలా వచ్చిందమ్మా మీకు? స్వప్న సుందరి సినిమా చూస్తున్నా రాజకుమారి టాకీస్లో. సో సౌందరరాజన్ గారు అదృష్టదీపుడు తీశారు అంతకుముందు. వాళ్ళ అమ్మాయి సినిమా థియేటర్లో కూర్చొని ఉంది. వాళ్ళు వెతుకుతున్నారు, సిండ్రిల్లా తెలుగులో నవ్వితే నవరత్నాలు తీస్తున్నారు. అవునవును. సో వాళ్ళు వెతికేటప్పుడు ఏమైంది, నన్ను వెనక్కి నుంచి చూస్తూ ఉంది. ఊరికి వెనక్కి తిరిగి ఇంటర్వెల్లో చూసి తర్వాత అడ్రస్ అడిగింది మా మదర్ని. కానీ ఇంటికి వచ్చేసారు వ్యాన్ వేసుకొని. సో వచ్చేసి మీ అమ్మ యాక్ట్ చేస్తారా, భలే కరెక్ట్గా ఉంటుంది మా క్యారెక్టర్కి. అప్పుడు నాకు టీన్సే కదా, 16 ఏళ్ళు 17th ఇయర్. మా ఫాదర్ పర్మిషన్ ఇచ్చారు. ఆ పిక్చర్ ఒప్పుకొని కొంచెం స్టిల్స్ పడేటప్పటికి 14 మూవీస్ వచ్చాయి నాకు ఒకేసారి సినిమాలు. మీరు పుట్టింది వెస్ట్ బెంగాల్ అంటున్నారు, నిజమేనండి? అవును, నైహటి వెస్ట్ బెంగాల్లో. మా ఫాదర్ అక్కడ వర్క్ చేసేటప్పుడు నేను పుట్టా. మళ్ళీ అస్సాంలో పనిచేసేటప్పుడు షిలాంగ్లో మేము మెట్రిక్ పాస్ అయ్యాను నేను. మరి డాన్స్ అంతా అక్కడే నేర్చుకున్నారా? డాన్స్ చిన్నప్పుడు రాజమండ్రిలో వేదాంతం జగన్నాథ్ శర్మ గారి దగ్గర 1 year నేర్చుకున్నా కూచిపూడి. ఇలా మళ్ళీ మెడ్రాస్ వచ్చేసాం. ఇక్కడ కొంచెం డాన్స్ చోప్రా గారు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర నేర్చుకున్నా. అప్పట్లో బెస్ట్ కాంప్లిమెంట్ మీకు అందించింది అంటే చూసిన వాళ్ళు, స్టిల్స్ చూసిన వాళ్ళు ఏమనేవారు? ఒక అమాయకత్వం ఉంది మొహంలో. కరెక్ట్, చాలా కరెక్ట్. చాలా మంది అనేవాళ్ళు. బై నేచర్ కూడా సాఫ్ట్ కొంచెం. నేను అవునా? నేచర్ అగ్రెసివ్ టైప్ కాదు. మానేయడం కేవలం వివాహం కారణమా, లేక మానేయాలని మానేశారు అప్పుడు? అంటే ఇంకా మ్యారేజ్ చేసుకొని సెటిల్ అవ్వకపోతే అలాగా డిలే అవుతూనే ఉంటుంది. తర్వాత సెటిల్ అవ్వకుండా ఉంటే మంచిది కదా ఆర్టిస్టులకి, నా ఉద్దేశంలో. అంతే కదా, ఏమి లైఫ్ ఎలా ఎండ్ అవుతుందో మనకే తెలీదు. అసలు తొలినాళ్లలో ఆ రోజుల్లో అమ్మాయిలని నటనకి, సినిమా పరిశ్రమకి పరిచయం చేయడం కొంచెం అందరు జంకేవారు కదా. మీ ఇంట్లో ప్రోత్సాహం ఉండేదా? అంటే అక్కగారు ఉన్నారు, అఫ్ కోర్స్ జానకి గారు ఉన్నారు, 1 year ముందర ఉన్నారు ఆల్రెడీ. అవును. నేను అంటే ఆవిడకి మ్యారేజ్ అయిపోయింది, కానీ నేను మా ఫాదర్ పర్మిషన్ లేకుండా నేను చేయలేను. మా ఫాదర్ పర్మిషన్ ఇచ్చారు, జాగ్రత్తగా ఉంటే ఎక్కడైనా గెలుచుకురావచ్చని మంచి అడ్వైజ్ ఇచ్చారు. సో అది మనలో ఉంది, అంతే కదా. మా రిలేషన్స్ అందరూ కొంచెం అపోజ్ చేశారు చాలా. ఏమిటి వెంకోజీరావు గారు పిల్లల్ని సినిమాల్లో చేశారు అన్నారు. కానీ ఆంధ్రాలో సినిమాలు అవి చూశాక మా పిల్లల్ని కూడా చేర్చుకుంటారా అని అడిగేవాళ్ళు. ఆల్రెడీ పుకార్లు, షికార్లు అన్నీ చూసేశాక ఒక
ఒక స్టేజ్కి ఒక మెచ్యూరిటీ వచ్చిన టైంలో మీరు పెళ్లి చేసుకున్నారు. అవును. మీ వారి సపోర్ట్ ఏ విధంగా మీ అంటే తర్వాతి పురోగతికి కానీ మీ వ్యక్తిత్వానికి కానీ ఒక తోడుగా కంపానియన్గా ఏ విధంగా ఉండింది ఆ తర్వాత? చాలా బాగుండేది. ఎందుకంటే నాకు ఎప్పుడు ఆ వర్క్ మీద తప్ప తక్కినవన్నీ నాకు తెలియవు. ఇప్పుడు మన ఇన్వెస్ట్మెంట్స్ చూసుకోవడం, బ్యాంక్ మ్యాటర్స్ అన్నీ నాకు తెలియవు కదా, అవన్నీ నేర్పారు. చాలా అన్నీ కరెక్ట్గా నా లైఫ్కి సేఫ్టీ ఎలా ఉంది, సెక్యూర్గా అవన్నీ చూసుకున్నారు. మీ సినిమాల గురించి ఇద్దరు మాట్లాడుకునే సందర్భాలు ఇప్పుడు ఉంటాయా? ఉండే మామూలు జనరల్గానే. అది లాంగ్వేజ్ డిఫరెంట్ కాబట్టి ఆయన తెలుగు బెంగాలీ మాట్లాడతారా? కాదు, మేమిద్దరం ఇంగ్లీష్లో మాట్లాడతాం. ఓన్లీ ఇంగ్లీష్. హిందీ వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు. అందుకని లాంగ్వేజ్ మూలంగా ఆయన పెద్ద ఇదేం లేదు, వాళ్ళు వేరే టైప్ ఆఫ్. అది నాకు హెల్ప్ అయింది అనుకుంటాను నేను. మీ అమ్మాయి? మా అమ్మాయి సినిమాలన్నీ ఇష్టం లేదు, చదువుకుంది బాగానే మౌంట్ కార్మెల్ వాటిలో. ఇప్పుడు MTR హోటల్స్ తెలుసా, వాళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుంది, కొడుకున్నాడు, ఇంత 5 years అయిపోయింది. మీ టాప్ 10 సాంగ్స్ ఒకసారి గుర్తు చేసుకుందాం, ఎందుకంటే మీకు అద్భుతమైన హిట్ పాటలు, మెలడీ పాటలు వచ్చాయి. అవునవును. మీకు ముందు గుర్తొచ్చే ఒక పాట చెప్పండి. ఊహలు గుసూసలాడే చాలా ఫస్ట్. డాక్టర్ చక్రవర్తిలో ఈ మౌనం ఈ బిడియం, వాగ్దానంలో నా కంటి పాపలో నిలిచిపోరా, నాకు ఇష్టం, చాలా చాలా ఇష్టం. గుడిగంటల్లో నీలి కన్నుల నీడలలోనే అదొకటి, దూరాన నీలి మేఘాలు అనే పాట, తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసం పాపులర్ సాంగ్. పులకించని మది పులకించు చాలా పాపులర్ సాంగ్ ఇది. డాన్సులు ఉండేవా అప్పట్లో? సిగ్గుపడ్డమే కానీ ఎక్కువగా డ్యూయట్స్ లో డాన్సులు ఉండేవి కావు కదా ఎక్కువ. తర్వాత తరంలో స్టెప్లు వచ్చాయి. అప్పుడు అంతకు ముందంతా సిగ్గుపడ్డం, తిప్పడం, ఎక్స్ప్రెషన్స్ ఇవే. భలే పాటలు అవి. ఒక సాంగ్ నావెల్టీగా షూట్ చేశారు, అది నువ్వంటే నాకెందుకు అంత ఇది ఇంత ఇది పాట. ఆ టేకింగ్ డిఫరెంట్ గా ఉంది అందులో చాలా. మొన్న ఇటీవల కూడా వజ్రోత్సవాల్లో మీరు పాల్గొన్నారు. ఆ తరానికి ఈ తరానికి మార్పు వచ్చింది అనిపిస్తుంది? చాలా మార్పు వచ్చేసింది. ఇప్పుడు టైప్ మారిపోయింది, అసలు కంపారిజనే లేదు అప్పటికి ఇప్పటికి. ఎలా అంటే ఏ విధంగా మారిపోయింది అంటారు? అంటే ఇప్పుడు కంప్లీట్ ఎక్స్పోజర్ ఎక్కువైపోయి వాళ్ళు చాలా ఫ్రీగా మాలాగా ఇన్నోసెంట్గా ఉంటారని అనుకోకూడదు. ఇప్పుడు మీరు ఎప్పుడు ఇబ్బంది పడలేదా? నేను చీర కట్టేటప్పుడు నా నడుము కనిపించకూడదు ఇలాంటివి ఏమన్నా మీరు ఆంక్షలు పెట్టి నేను కట్టనేది, అలాంటి సందర్భాలు వచ్చాయి? అలాంటివేమీ చేయలేదు. కానీ ఒక లక్షాధికారిలో స్విమ్మింగ్ కాస్ట్యూమ్ వేసుకోమన్నారు. అది వచ్చింది కూడా, పబ్లిసిటీ అయిపోయింది కూడా. అదే నేను చెప్పాను, ఆ పక్కన తిరుపతమ్మ కదా అను కొంచెం మైథాలజీస్ అవి ఇవి బాగా ట్రెడిషనల్ లుక్, అది ట్రెడిషనల్, నేను వేసుకోనండి అన్న ప్రొడ్యూసర్ వచ్చి చెప్తే వద్దండి, వద్దు, మీరు కావస్తారా NTR గారిని కూడా అడగండి, ఆయన కూడా వద్దంటారు, వద్దొద్దు అన్న. సరే నేను వెళ్ళి రామారావు దగ్గర వెళ్ళి అడిగారనమాట. లేదు పెట్టండి బాగుంటుంది అనేసారు రామారావు. అది తీశారు, షూట్ చేశారు. కానీ సెన్సార్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అదే పూల్లో మగవాళ్ళు ఉండకూడదు అనేసి. అప్పుడు చాలా నిబంధనలు ఉండేవి. సెన్సార్ శాస్త్రి గారు చాలా స్ట్రిక్ట్ ఆ రోజుల్లో. సో అది కట్ చేశారు, సీన్ లేదు. వివాహం మీరు ఇష్టపడి చేసుకున్నారా, అమ్మ వాళ్ళు చూసారా? చూడలేదు, ఆయన వేరే కలకత్తా సంబంధించిన ఆయన, నార్త్ ఇండియా. అదే కామన్ ఫ్రెండ్స్ ద్వారా మీట్ అయ్యాము. ఆయన చాలా ఏళ్ళు వెయిట్ చేశారు యాక్చువల్లీ మ్యారేజ్ చేసుకున్నాను. నేను కెరీర్ ఉంది కదా, అవును, అది మానేయలేను కదా, అందుకని అలాగా మీకోసం వెయిట్ చేశారు. అంటే మూవీస్లో ఉండే వాళ్ళని కొంచెం ఇబ్బంది పెడతారు, అందరూ పెడతారా? అలా ఏమీ చేయలేదు పాపం. పెట్టేవాళ్ళండి అప్పుడు. మిగతా నటీమణుల గురించి కూడా వింటాం కదా స్టోరీస్. అలా ఏం లేదు, లక్కీగా ఈయన పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన, మంచి డీసెంట్ ఫ్యామిలీ. ఇండస్ట్రీలో వాళ్ళని చేసుకుంటే చాలా కష్టం అని అనుకుంటున్నాను నేను. ఎందువల్ల అంటే వాళ్ళ ఈ లోతంతా తెలుస్తుంది ఇండస్ట్రీలో ఉండేవన్నీ. సో అదేమన్నా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి పర్సనల్ లైఫ్లో వాటిలో. ఇంత రంగురంగుల ప్రపంచం ఇండస్ట్రీ, ఇంత అందరూ వెళ్ళాలి, మన తెర మీద కనిపించాలి అనుకునే ప్రపంచం. చాలా మందికి అదొక తీరని కళ. కానీ ఇండస్ట్రీ అని వచ్చేసరికి ఒక పొర వెనకాల ఒక విధమైన ఒక డిస్కంఫర్ట్ ఇప్పుడు కూడా ఉందంట కృష్ణకుమార్ గారు. ఎందువల్ల అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక పొర ఉంది అంటే, మామూలుగా ఇప్పుడు కూడా తెలుగింటి అమ్మాయిల్ని తొందరగా పంపించరు, కొంచెం జంకుతారు, భయపడతారు. ఎందువల్ల పోయినట్టుంది ఆ ఫీలింగ్. ఈ పాపులారిటీ అది ఇది అండ్ ఫైనాన్షియల్ ఇది సెక్యూరిటీ వచ్చేస్తుంది కదా త్వరగా. అవును,
సో ఇప్పుడు లేదు. ఆ రోజుల్లో మేము ఆ చేంజ్ ఓవర్ పీరియడ్లోనే మేము వచ్చాం. యాక్చువల్లీ అంతకుముందు కొంచెం భయపడేవాళ్ళు. అదే చెప్పాను కదా, మా రిలేషన్స్ అందరూ అలాంటి ఇండస్ట్రీలో ఎలా చేర్పించారు అనేది. పాత కాలంలో ఏదో మాట్లాడేవాళ్ళు అంత అగేన్స్ట్ ఇండస్ట్రీ అంటే ఇలాగ బ్యాడ్, అది చెడిపోతారు ఇంకేముంది అనేసి. కానీ తర్వాత మేము చేయడానికి చూసింది ఏంటంటే మనకి ఇష్టమైతే చెడిపోతాం, అది వేరే విషయం. అంతే కదా.